మెప్మా ప్రాజెక్టుకు అరుదైన గౌరవం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం అభినందనీయం. మెప్మా సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని మెప్మా ప్రాజెక్టుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నెల్లూరు జిల్లా మెప్మా పీడి రాధమ్మ, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ మొర్ల సుప్రజామురళి, మెప్మా ఐబీ అంకయ్య, సిఓ నర్మద, ఆర్పీలతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా అవార్డు పత్రాలను అందుకున్నారు. మెప్మా సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. మెప్మాకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం హర్షణీయమన్నారు. మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. మెప్మా సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మెప్మా పొదుపు సంఘాల ద్వారా మహిళలను ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం మెప్మా పీడి రాధమ్మ మాట్లాడుతూ, మెప్మా వాన్జానీ యాప్ ద్వారా పొదుపు సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఒక్క రోజులో 3 లక్షల ఉత్పత్తులను విక్రయించడంతో ఇది సాధ్యమైందన్నారు. సుమారు 5.5 కోటి రూపాయల వ్యాపారం ఈ యాప్ ద్వారా జరగడంతో గిన్నిస్ రికార్డు సాధించడం జరిగిందని చెప్పారు. ఈ కామర్స్ పై ఒకే రోజు 4 గంటల పాటు 11,000 మందికి శిక్షణ ఇచ్చినందుకు ప్రపంచ రికార్డు అందుకోవడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్ సుధాకర్, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు లక్ష్మి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.